హాయ్, నా పేరు ఖ్యాతి. పండగ అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది? కొత్త బట్టలా, స్వీట్సా, లేదా అమ్మమ్మిల్లా? నాకు మాత్రం పొంగల్ అంటే విజయవాడ నుండి విశాఖపట్నం వెళ్ళే మధురమైన ప్రయాణం. రండి, నా కథలోకి మీరు కూడా రండి. మా కారంతా పాటలతో, స్నాక్స్తో, నవ్వులతో నిండిపోయింది. పొలాలు, నదులు, టనల్స్ చూస్తూ ప్రతి బ్రిడ్జ్ ఒక కొత్త అడ్వెంచర్లా అనిపించింది. వైజాగ్ చేరగానే గేటు దగ్గర అమ్మమ్మ నవ్వుతూ ఎదురు చూస్తూ నిలబడింది. ఆమె హగ్ నా అలసట అంతా మాయం చేసింది. భోగి ఉదయం మాయాజాలంలా ఉంది. మంటల వేడి చేతులకు తాకింది. అమ్మమ్మ నుదుటిపై విభూది పెట్టి పాతది పోతుంది, కొత్తది వస్తుంది అని పాట పాడింది. నాకు ఇదంతా కొత్తగా అనిపించింది. భలే బాగుంది. భోగి మంటల తర్వాత బసవన్న ఇంటికి వచ్చారు. హరిలో రంగ హరి, హరిలో రంగ హరి అంటూ హరిదాసు వచ్చి మంచిగా దీవించి వెళ్ళారు. భక్తి శ్రద్ధలతో దేవుడికి పూజ చేసుకొని వండిన పిండి వంటలు అన్నీ కూడా భగవంతుడికి నైవేద్యంగా సమర్పించాము. ఇది నా ఎల్లో కలర్ కొత్త డ్రెస్, అందరూ బాగుందన్నారు. ఇల్లంతా పాయసం స్మెల్తో నిండిపోయింది. బంధువులతో ఇల్లు పండుగలా మారిపోయింది. మా అమ్మ పిండి వంటలు చేయడంలో బిజీ అయిపోయింది. ఆకాశం రంగుల చిత్రపటంలా మారింది. కైట్ కైట్ అంటూ నవ్వుకుంటూ పరిగెత్తాం. నా గాలిపటం మేఘాల్లో తాకినట్టు అనిపించింది. అందరం తంబూలా ఆడదామని కూర్చున్నాం. అమ్మమ్మ తన ఫన్నీ స్టైల్లో నంబర్లను పిలిచింది. నేను గెలిచినప్పుడు జల్దీ ఫై నాదే, తంబూలా నాదే అని కేకలు వేశాను. అందరూ చప్పట్లు కొట్టి నవ్వేశారు. కనుమ అంటే ప్రేమతో నిండిన విందు. అరటి ఆకుపై భోజనం చేస్తూ ఈవినింగ్ వరకు కథలు చెప్పుకున్నాం. ఆ రాత్రి అందరూ కలిసి సినిమాకి వెళ్ళాం. మాకు నచ్చిన కార్టూన్ మూవీ పాప్కార్న్స్ తింటూ సరదాగా ఎంజాయ్ చేశాం. థియేటర్ కూడా ఇంటిలాగానే అనిపించింది. తిరిగి వెళ్ళే సమయం రాగానే అమ్మమ్మను గట్టిగా కౌగిలించుకున్నాను. సంక్రాంతి అంటే పండుగ మాత్రమే కాదు, నవ్వులు, ప్రేమ అన్నీ కలిసిన జ్ఞాపకం. ఇదే నా సంక్రాంతి కథ ఫ్రెండ్స్. మీకు కూడా ఇలాంటి మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయా? అమ్మమ్మ ఇల్లు, కుటుంబం ఇవే మన జీవితానికి నిజమైన అందం. మళ్ళీ ఇంకో కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు హ్యావ్ ఎ నైస్ డే.